దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము మత్తయి సువార్త 9:13. నేను పాపులను పిలువవచ్చితను కానీ నీతిమంతులను పిలవరాలేదు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారిగా ఉన్న దినములలో ఆయన యొద్దకు అనేక మంది సుంకరులు, పాపులు వచ్చి ఆయన యొద్ద కూర్చుండేవారు. ఆయన బోధలు వింటూ ఉండేవారు. అయితే ఒకానొక సందర్భంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు భోజనమును కూర్చున్నప్పుడు అనేక మంది సుంకరులు, పాపులు ఆయన వద్దకు వచ్చి ఆయనతో కలిసి భోజనం చేస్తున్నారు. ఆ సమయంలో పరిసయ్యులు చూసి మరి యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులు అంటూ ఉన్నారు కదా, మీ బోధకుడేంటి పాపులతో సుంకరులతో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు అని ప్రభు మీద వారు సనగారు. అయితే ప్రభు అంటున్నారు కదా, నా ఇష్టము నెరవేర్చుకున్నట్టు కొరకు ఈ లోకానికి రాలేదు, నేను పాపులను పిలుచుట కొరకే వచ్చాను కానీ నీతిమంతును పిలవరాలేదు అంటూ ఉన్నారు. అయితే ఈ లోకంలో నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. అందరూ పాపం చేసి మరి దేవుడు అనుగ్రహించి మహిమను పొందుకోలేకపోతూ ఉన్నారు. కాబట్టి వారి వారి పాపం నుండి ప్రతి మానవుని విడిపించి పరిశుద్ధపరచడానికే, పవిత్రపరచడానికే ప్రభు శిలువ మీద మరణించారు. అయితే ఈ లోకములో మేకల రక్తం, కోడెల రక్తం, గొర్రెల రక్తం ద్వారా మానవుడు తన పాపాన్ని ఎంత మాత్రం కూడా పోగొట్టుకోలేడు. కానీ మరి యేసు రక్తం, పాపము లేని అమూల్యమైన, నిర్దోషమైన, నిర్మలమైన యేసు రక్తం ద్వారా మాత్రమే ప్రతి మానవుని యొక్క పాపం పరిహరించబడుతుంది. కాబట్టి మానవుడు మరి ప్రభు వైపు తిరిగి నా పాపములను కడుగు తండ్రి అని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా ఆ వ్యక్తి యొక్క పాపములను దేవుడు క్షమిస్తారు, పరిశుద్ధపరిచి ఆ వ్యక్తిని ఎంతో పాపం నుంచి విడిపించి మరి నీతిమంతునిగా మారుస్తారు. అందుకే ప్రభు అంటున్నారు, ఈ లోకంలో నేను పాపులను రక్షించడానికి వచ్చాను, ప్రతి మానవుని వారి వారి పాపముల నుంచి విమోచించడానికే నేను వచ్చాను అని చెప్పి ప్రభు ఎంతో స్పష్టంగా తెలియచేశారు. కాబట్టి ఈ సమయం అంది మాటలు వింటున్నటువంటి మీరు ఇంకను కూడా ప్రభు వైపు తిరిగి మీ పాపములు ఒప్పుకొనకుండా, విడిచిపెట్టకుండా మీరు ఇంకనూ అలాగే జీవిస్తూ ఉన్నారేమో. ఇప్పటికైనా ప్రభు వైపు తిరిగి మీ ప్రతి పాపములను ఆయన సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టండి. ప్రభు తన అమూల్యమైన రక్తం ద్వారా మీ ప్రతి పాపములు కడిగి మిమ్మల్ని క్షమించి పవిత్రులుగా మార్చి మరి తన నిత్య రాజ్యానికి మిమ్మల్ని వారసులుగా చేసుకుంటారు. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ మాటలు వింటున్నటువంటి నీ బిడ్డలు మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి, వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని, వారి పిల్లల్ని ఎంతో గొప్పగా మీరు పోషించి నడిపించండి. వారి గృహాల్లో ఉన్న శోధన తొలగించండి. భార్యాభర్తల మధ్య సమాధానం, పిల్లలు, కుటుంబాల్లో సమాధానం, సంతోషం, నెమ్మది యేసునామములో దయచేయండి. అపవిత్రాత్మలతో పీడించబడుతున్న వారికి ఇప్పుడే యేసునామములో విడుదల కలుగునుగాక. అనారోగ్యంతో ఉన్న వారిని ఇప్పుడే మీరు పొందిన దెబ్బలతో ముట్టి స్వస్థపరచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి జ్ఞానము, తెలివి, సహాయము ఎంతో దయచేయండి. విజయాన్ని దయచేయండి వారి ఎగ్జామ్స్లో. అలాగే ప్రభా తండ్రి, ఏ కుటుంబంలో ఏ దుష్టుడు ఏ రీతిగానైనా కుటుంబాన్ని శోధిస్తూ ఉన్నాడు, ఇప్పుడు ఆ కుటుంబాన్ని ఆ శోధకుడు విడిచి వెళ్ళిపోవునుగాక. దేవా, నీ ప్రజలైన వారిని అందరినీ కాచి కాపాడండి. నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చిదిద్దుట కొరకు అయా ఈ లోకానికి వచ్చున్నామని తెలుసుకొని ప్రతి ఒక్కరూ నాయన నీతిమంతులుగా మార్చబడుటకు సహాయం చేయమని, దీవించి కాచి కాపాడమని, కీడు శోధన పని తప్పించమని, దినమంతా నీ సన్నిధి ఎంతో తోడుగా ఉంచమని, నీ ప్రేమని లోక గుర్తెరిగి, నీ త్యాగాన్ని గుర్తెరిగి ప్రభా తండ్రి నాయన ఎంతో నీ కొరకు జీవించుటకు సహాయం చేయమని యేసు నామములో ప్రార్థన వినంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.